ఓకే గైస్. సో నిన్న మనము హౌ టు క్రియేట్ ఐ ఈ కామర్స్ వెబ్సైట్ అని ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. మీకు టాస్క్ ఇచ్చాము. లక్ష్మి వెబ్సైట్ చేసింది. ఇట్స్ వెరీ గుడ్. సో ఇక్కడ శారీస్, తర్వాత కుర్తాస్, తర్వాత క్యాజువల్ షర్ట్, ఈ విధంగా 3 to 4 కేటగిరీస్ తీసుకున్నారు. ఈ శారీ ఓపెన్ చేస్తే ఇక్కడ శారీస్ అనే కేటగిరీ ఉంది. అందులో 3 ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేశారు. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఒకసారి మీరు క్యాష్ ఆన్ డెలివరీ యాక్టివేట్ చేశారో లేదో చెక్ చేస్తాం. సెలెక్టెడ్, యాడ్ టు కార్ట్, వ్యూ కార్ట్, ప్రొసీడ్ టు చెక్అవుట్. ఓకే, క్యాష్ ఆన్ డెలివరీ షిప్పింగ్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసినట్టు చెక్ చేసినట్టు మీరు అక్కడ ఆప్షన్స్ చెక్ చేశారండి మీరు లక్ష్మి? సెట్టింగ్స్లో ఏమైనా షిప్పింగ్ గురించి చెక్ చేశారా? సార్ ఆడుండింది ఫ్రీ షిప్పింగ్. నో ప్రాబ్లం. మనం చెప్పింది కాకుండా మీరు ఎక్స్ట్రా రీసెర్చ్ తప్పలేదు. ఈరోజు నేను మాట్లాడతా ఈ షిప్పింగ్ గురించి, ట్యాక్స్ గురించి ఈరోజు మాట్లాడదాం. సో ఐ యాడెడ్ టు ద కార్ట్, ఐఎమ్ ఆర్డరింగ్ ద ప్రోడక్ట్. అయిపోయింది. ఇదిగో క్యాష్ ఆన్ డెలివరీలో నా ఈమెయిల్ ఐడికి ఒక మెయిల్ వస్తుంది. ఆర్డర్ కన్ఫర్మేషన్లో ఆటోమేటిక్గా మీకు ఒక కాపీ వస్తుంది. దట్స్ హౌ వీ కెన్ స్టార్ట్ డూయింగ్ ఇట్. నైస్. ఓకే. సో లక్ష్మి, టోటల్ ఎంత? 2 to 3 hours వర్క్ చేశారా? సార్ వెరీ గుడ్. ఈరోజు మనము వి గోనా డిస్కస్ అబౌట్ WooCommerceలో ఉన్న మిగతా సెట్టింగ్స్. ఈ మెయిన్ ట్యాక్స్, షిప్పింగ్ గురించి మాట్లాడదాం. తర్వాత కూపన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఒక కూపన్ క్రియేట్ చేసి చూపిద్దాము. తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా పేమెంట్స్ మనం ఏ విధంగా తీసుకోవచ్చు అది కూడా నేను ఇస్తాను. ఓకే, రైట్. చలో. సో WooCommerce నిన్న మనము స్టెప్ బై స్టెప్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసి ప్రొడక్ట్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ యాక్టివేట్ చేసాము. యూ వర్క్డ్ ఆన్ ఇట్. దెన్ మిగతా సెట్టింగ్స్ అనేది చూపిస్తారు. జస్ట్ క్లిక్ ఆన్ WooCommerce. సెట్టింగ్స్కి వెళ్ళండి. WooCommerceలో సెట్టింగ్స్కి వెళ్ళండి. ఇగో ఇవన్నీ కూడా మనకు మ్యాక్సిమం అక్కడ బై డిఫాల్ట్ ఆప్షన్స్ ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి అంతే. అయితే మీరు ఎప్పుడైతే క్లయింట్తో వర్క్ చేస్తున్నారో ఇది క్లయింట్ పని. ఎందుకంటే ట్యాక్స్ ఎంత వేయాలి, షిప్పింగ్ ఎట్లా చేయాలి, పేమెంట్ అనేది ఆయన హెడేక్ ఉంటుంది. ఓకే, బట్ కాకపోతే ఆయనకి ఈ డాష్ బోర్డ్ మీద యాక్సెస్ లేదు కాబట్టి యూ పీపుల్ డిస్కస్ విత్ ద క్లయింట్ అండ్ టేక్ ద డీటెయిల్స్. లేదు, మనదే బిజినెస్ అన్నప్పుడు మనకు నాలెడ్జ్ ఉండాలి కాబట్టి గో త్రూ దట్. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ప్రాపర్లీ యూస్ చాట్ జీపీటీ. ఇక్కడ మీకు చాట్ జీపీటీ బాగా హెల్ప్ అవుతుంది. క్లియర్గా చాట్ జీపీటీకి వెళ్ళి మీ పెట్టేసండి, ఇట్లా WooCommerce వెబ్సైట్ చేస్తున్నామండి, ఇండియాకి డెలివరీ చేస్తున్నాం, ట్యాక్స్ ఎంత పెడితే బాగుంటుంది, షిప్పింగ్ ఎలా పెడితే బాగుంటుంది, పేమెంట్స్కి ఏది తీసుకుంటే బాగుంటుంది, వాట్ ఆర్ ద ప్రొవైడర్స్ ఆర్ దేర్, ఇవన్నీ ప్రాపర్గా అడగండి, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, చేయండి. ఓకే, సో ఫస్ట్ జనరల్ సెట్టింగ్స్. మన స్టోర్ అడ్రస్ ఎక్కడ? స్క్రీన్ కనిపిస్తుందండి అందరికీ? ఆబ్వియస్గా స్టోర్కి అడ్రస్ ఉండాలి కదండి. ఈవెన్ దో ఈ కామర్స్ వెబ్సైట్ అయినా కూడా నోబడి విల్ కమ్ టు అస్. ఈ అడ్రస్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే కొందరు పీపుల్ చీటింగ్ చేస్తున్నారు అనమాట. వాడి శారీ అమ్ముతా అంటాడు, వాని అడ్రస్ ఉంటుంది, ఏముండదు. మనం యాడ్ టు కార్డ్ కొట్టేసి పేమెంట్ చేసేస్తాం. అది 99 రూపీస్ కావచ్చు, 199 కావచ్చు, కానీ వాడు డెలివరీ చేయడు వాడు. సో టు ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్ ఇప్పుడు మ్యాండేటరీ పెట్టారనమాట. కంపల్సరీ ఉండాలి. అలా అయితేనే మన యాడ్స్ రన్ అవుతాయి, లేదంటే యాడ్స్ రన్ కాదు. కాబట్టి మీరు కూడా మీ కంపెనీ దాని మీద ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అయితే దాని అడ్రస్ అయితే క్లియర్గా మెన్షన్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ యువర్ అడ్రస్. కింద చూడండి సెల్లింగ్ లొకేషన్స్, మీరు ఎక్కడెక్కడ సెల్ చేస్తున్నారు. యు ఆర్ సెల్లింగ్ ఎ శారీస్ ఓన్లీ టు ఇండియా, దెన్ సెలెక్ట్ ద కంట్రీ. సెల్ టు స్పెసిఫిక్ కంట్రీస్ ఓన్లీ. అప్పుడు ఇక్కడ మనం కంట్రీస్ మెన్షన్ చేయాలి. ఇగో ఇండియా, ఇంకేదైనా కంట్రీ ఉంటే ఆ కంట్రీ. లేదు త్రూ అవుట్ వరల్డ్ చేస్తున్నా అంటే సెల్ టు ఆల్ కంట్రీస్. జనరల్గా అయితే అలా ఉండదు, మనం స్పెసిఫిక్ కంట్రీస్కి మాత్రమే చేస్తాం కాబట్టి ఇట్స్ బెటర్ యూ కెన్ మెన్షన్ ఇట్. ఒకవేళ క్లయింట్ అనేది ఇంటర్నేషనల్ అయితే అప్పుడు వీ కెన్ యూస్ దాట్. సో ఐమ్ మెన్షనింగ్ ఇండియా.
షిప్పింగ్ లొకేషన్, షిప్ టు ఆల్ కంట్రీస్ యూ సెల్ టు. అంటే ఎక్కడ వెళ్తుందండి ఇప్పుడు ఇది? షిప్ టు ఆల్ కంట్రీస్ యూ సెల్ టు. ఎస్. అంటే ఏమన్నట్టు ఇప్పుడు? ఇండియా మాత్రమే సార్. ఎందుకంటే ఒకవేళ నేను 5 కంట్రీస్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, 5 కంట్రీస్కి షిప్పింగ్ వెళ్తుంది. ఓకే, వేరే కంట్రీ అపార్ట్ ఫ్రమ్ ఇండియా వస్తే అది పోదిగా. యు ఆర్ నాట్ ఇన్ ద స్పెసిఫైడ్ లొకేషన్ అని వస్తుంది అనమాట. డిఫాల్ట్ కస్టమర్ లొకేషన్ బేస్డ్ ఆన్ దిస్, ఇది లీవ్ చేయండి అంతే. రిమైనింగ్ ఆల్ లీవ్ ఇట్. ఫస్ట్ మీ అడ్రస్, సెకండ్ సెల్లింగ్ లొకేషన్, షిప్పింగ్ లొకేషన్, ట్యాక్స్ అండి. ఇక్కడ ఎనేబుల్ ట్యాక్సెస్, ఎనేబుల్ ట్యాక్స్ రేట్స్ అండ్ క్యాల్కులేషన్స్, ఎనేబుల్ బై డిఫాల్ట్ అలానే ఉంచండి, నో ప్రాబ్లం. అండ్ కరెన్సీ, మనం ఇండియా కాబట్టి ఇండియన్ రూపీ, వేరే కంట్రీ ఉంటే వేరే కంట్రీ పెట్టేసేయండి. కరెన్సీ పొజిషన్ లెఫ్ట్ అంటే ఏంటి దీని అర్థం? వాట్ డస్ ఇట్ మీన్? అమౌంట్ పక్కన కరెన్సీ లెఫ్ట్కి రావాలా, అమౌంట్ రైట్కి కి రావాలి? బిఫోర్ ఉంటుంది. అది ఇగో కరెన్సీ పొజిషన్, సెపరేటర్, డెసిమల్ సెపరేటర్, నంబర్ ఆఫ్ డెసిమల్స్. అంటే ఇప్పుడు 500 అనుకో, 500.00 ఆ విధంగా డెసిమల్స్ కూడా మెన్షన్ చేశాడు అన్నమాట. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. మేక్ షూర్ దట్ సేవ్ చేంజెస్. ఇందులో ఏదో ఒకటి మీకు డౌట్ వస్తే మాత్రం జస్ట్ టేక్ ఎ స్క్రీన్ షాట్, ఒకటి చాట్ జీపీటీ క్లియర్గా అడగండి, ఇట్ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. ఓకే, ప్రోడక్ట్స్, ఇది జనరల్ సెట్టింగ్స్. ప్రోడక్ట్, ఇంకా మనము ప్రోడక్ట్లో మనం ప్రస్తుతానికి సింపుల్ ప్రోడక్ట్ మాత్రమే యాడ్ చేసాం. అంటే ఏదైనా శారీ కానీ టీ షర్ట్స్ కానీ కొంటే, కానీ కొన్నిసార్లు కొన్ని సాఫ్ట్వేర్స్ అమ్ముతాం, మనం కోర్సెస్ అమ్ముతాం. కోర్స్ ఈజ్ నాట్ అ డెలివరీ థింగ్స్, ఇట్స్ అ డౌన్లోడబుల్ ప్రొడక్ట్స్. అవి ఎలా చేయాలనేది నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుంటారు. ఓకే, ఇంకా మిగతా అంతా ఓకే, లీవ్ ఇట్ లైక్ దిస్. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి. షాప్ పేజ్, షాప్ వెయిట్, కేజీల, నీ ప్రోడక్ట్ కేజీలో ఉందా, గ్రామ్స్లో ఉందా, రిమైనింగ్ ఎనేబుల్ రివ్యూస్ ఆర్ నాట్, దీస్ ఆర్ సమ్ ఆప్షన్స్ దే గేవ్. ట్యాక్స్, టూ ఇంపార్టెంట్ థింగ్స్, ట్యాక్స్, షిప్పింగ్, పేమెంట్, దీస్ త్రీ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఇక్కడ ట్యాక్స్లోకి వెళ్తే చూడండి, ప్రైజెస్ ఎంటర్డ్ విత్ ట్యాక్స్. ఎస్, ఐ విల్ ఎంటర్ ప్రైజెస్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. నో, ఐ విల్ ఎంటర్ ప్రైజెస్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. దీని మీనింగ్ ఏందో చెప్పండి, మీకు ఏం అర్థమైంది? మనం ప్రైస్ taxes, పెట్టినప్పుడు without taxes. కలిపి మనము ప్రైజెస్ ఇస్తున్నాము, కలపకుండా చేస్తున్నాము కలపకుండా ఇస్తున్నాము. సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఎస్ ఐ విల్ ఎంటర్ ప్రైజెస్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే 500 రూపీస్ నీ శారీ అంటే అందులో ట్యాక్స్ కూడా ఉంది. నో, ఐ విల్ ఎంటర్ ప్రైజెస్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే శారీ ప్రైస్ 500 ఉందంటే దట్ ఈస్ నాట్ ద ఫైనల్ ప్రైస్. 500 ప్లస్ ట్యాక్స్ ట్యాక్స్ ఉందో ట్యాక్స్ వస్తుంది. స్టార్టింగ్ లో రాదు, అది యాడ్ టు కార్ట్ చెక్అవుట్ పేమెంట్ చేసేటప్పుడు యాడ్ అవుతుంది. ఇప్పుడు మన హోటల్ బిల్లు కూడా అంతే కదండి. మెనూలో ఏముంటుంది, చికెన్ బిర్యానీ 100 రూపాయలు అని ఉంటుంది. బిల్లులో ఏమొస్తుందండి, 100 ప్లస్ రూపాయలు ప్లస్ జిఎస్టి. GST. ఏ బిజినెస్ మ్యాన్ అయినా ఇదే ఆప్షన్, నో ఐ విల్ ఎంటర్ ప్రైజెస్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. ఇలా కాకుండా ఇలా పెట్టారనుకోండి, ఇలా కాకుండా డైరెక్ట్ ప్రైజే పెట్టామనుకోండి, 500 ప్లస్ ట్యాక్స్ అనుకో, అది 700 అయిందనుకో, డైరెక్ట్ 700 బిల్లు పెట్టినాం అనుకో, ఏమవుతుందండి, వాట్ విల్ హ్యాపెన్? ప్రైస్ ఎక్కువ కనిపిస్తుంది. ప్రైస్ కస్టమర్ బై చేసే ఛాన్సెస్ లేదు, అమ్మో ఇది ఇంత ప్రైజా అని. కాంపిటీటర్ 500కి ఇస్తుండు, కానీ లాస్ట్కి వస్తే సేమ్ ప్రైజ్ అవుతుంది, బట్ ట్యాక్సెస్ అనేది వాడు ముందే ఇవ్వలేదన్న. బట్ వన్స్ కస్టమర్ నచ్చిందంటే ట్యాక్స్ అంటే సరే, ట్యాక్స్ గవర్నమెంట్ మ్యాండేట్ కాబట్టి మనం ఏం చేయలేము అనుకుంటారు అంతే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బిజినెస్. ట్యాక్స్ బేస్డ్ ఆన్ వాట్, ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి? కస్టమర్ షాపింగ్ అడ్రస్ పైన, బిల్లింగ్ అడ్రస్ పైన, షాప్ బేస్ అడ్రస్ పైన, దట్ క్లయింట్ విల్ టెల్ యూ. షిప్పింగ్ ట్యాక్స్ క్లాస్, నువ్వు ఎట్లా తీసుకుంటావు షిప్పింగ్ చార్జ్? స్టాండర్డ్ తీసుకుంటావా, రెడ్యూస్ రేటా, జీరో రేటా? షిప్పింగ్ ట్యాక్స్ క్లాస్, సో బై డిఫాల్ట్ స్టాండర్డ్ ఉంది, స్టాండర్డ్ ఉండని. రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్ ఫైన్. దిస్ ఈజ్ అబౌట్ ట్యాక్స్. ఇక్కడ స్టాండర్డ్ రేట్స్ అన్నాం కదా, ఆ స్టాండర్డ్ రేట్స్కి వెళ్తే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఇది నేను ఎంటర్ చేశాను మాన్యువల్గా. 18% జిఎస్టీ, మనం ఇండియాలో 18% జిఎస్టీ కాబట్టి 18%. ఇది ఎలా ఇన్సర్ట్ చేయాలంటే, ఇన్సర్ట్, ఇక్కడ మన కంట్రీ కోడ్ ఇవ్వాలి. ఇగో నేను ఇండియా అంటే ఇండియా వచ్చేసింది. తర్వాత ఏ స్టేట్, నువ్వు ఏ స్టేట్కి స్టేట్ కోడ్ మెన్షన్ చేయాలి.
బట్ ఇండియాలో అన్ని స్టేట్స్ కంటే వదిలేసేయండి. స్టార్ అంటే అన్ని స్టేట్లకు వస్తుంది, అన్ని స్టేట్లకు, అన్ని పోస్టల్ కోడ్లకు, అన్ని సిటీలకు వెళ్తుంది. ట్యాక్స్ మాత్రం యూ కెన్ మెన్షన్ లైక్ దిస్. నేను 18% అని మెన్షన్ చేశాను. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, జస్ట్ సేవ్ చేంజెస్. కాబట్టి ఇప్పుడు 18% అనేది అప్లై అవుతుంది. దిస్ ఇస్ అబౌట్ ద ట్యాక్స్. క్లియర్ అండి అందరూ? మోస్ట్లీ ఇక్కడ మీకు డెఫినెట్లీ క్లయింట్ మీకు హెల్ప్ చేస్తాడు దీనిలో. మీదే బిజినెస్ అయితే మీరు అవగాహన పెంచుకోవాలి, డెఫినెట్గా అవగాహన పెంచుకోవాలి. మన ఏంది ఏం కథ. మీకు సీఏ ఉంటాడు కాబట్టి సీఏని అడగండి, దాంతో పాటు చాట్ జీపీటీ కూడా రీసెర్చ్ చేయండి. షిప్పింగ్ చేయాలి కదా మనము, ఎక్కడెక్కడ షిప్పింగ్ చేయాలన్నది అది మనం మెన్షన్ చేస్తాం. ఇక్కడ బై డిఫాల్ట్ యూఎస్కి సంబంధించి ఇస్తాడనమాట. మీరు చూడండి, యూఎస్లో ఉన్న అన్ని స్టేట్స్కి కలిపి నేను షిప్ చేస్తున్నాను. యూఎస్ కాకుండా మిగతావంతా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఈ విధంగా 2 కేటగిరీస్ తన తయారు చేసుకున్నాడు అనమాట. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి నేను చేస్తలేను నో షిప్పింగ్ మెథడ్, బట్ యూఎస్లో మాత్రం షిప్పింగ్ మెథడ్ ఉందన్నట్టు పెట్టుకున్నాడు అనమాట. సో ఇక్కడ మనం షిప్పింగ్ జోన్ పెట్టుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ టు డెలివర్ టు పర్టికులర్ థింగ్. సో zone name, assume that India. Zone regions, list the regions you would like to include in your shipping zone. Customers will be matched against these regions. ఇండియాలో కూడా బై డిఫాల్ట్ ఎవ్రీవేర్ వెళ్తుందండి. అలా కాదు, నాకు పర్టికులర్ థింగ్స్కి మాత్రమే కావాలనుకుంటే లిమిటెడ్ టు స్పెసిఫిక్ జిప్ కోడ్స్. ఆ జిప్ కోడ్స్ అన్ని మనం మెన్షన్ చేయాలి. వీటికి మాత్రమే. కొన్నిసార్లు ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా అన్నిటికీ చేయరు, వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. ఈ మెన్షన్ చేస్తే ఈ జిప్ కోడ్ అవుతారు ఎవరైనా ఆర్డర్ చేస్తే వాళ్ళకు అసలు చెక్అవుట్ పోదు అనమాట అది. సో విచ్ ఏరియా, మేక్ షూర్ దట్ ఇట్స్ ఎవ్రీవేర్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బిజినెస్. షిప్పింగ్ మెథడ్, హౌ యూ డూ ఇట్? ఫ్రీ షిప్పింగా, ఫ్లాట్ రేటా? ఇఫ్ యూ డూ ఫ్రీ షిప్పింగ్ ఓకే, ఆర్ ఫ్లాట్ రేట్, హౌ మచ్ యూ వాంట్ డూ ఇట్? ఎంత తీసుకుంటావు, ఎంత కాస్ట్ తీసుకుంటావు అనేది చెప్పాలి మీరు. 30 రూపీసా, 40 రూపీసా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లేదు మనది ఫ్రీ షిప్పింగ్ అనుకుంటే బెటర్ యూ కెన్ పుట్ ఫ్రీ షిప్పింగ్. రైట్, ఇక్కడ కూడా మీరు అగైన్ బిజినెస్ తోటి మాట్లాడి చేయండి. ప్రస్తుతానికైతే మీరు ప్రాక్టీస్ కోసం అయితే ఫ్రీ షిప్పింగ్ పెట్టేసుకోండి. రైట్ అండి, దిస్ ఈస్ అబౌట్ ద ట్యాక్స్ అండ్ షిప్పింగ్. మీరు మీ బిజినెస్ రన్ అవుతుంది, మీరు గవర్నమెంట్కి ఇవి చేయకపోతే ఏమవుతుంది చూడండి. ట్యాక్స్ చేయకపోతే ఏమవుతుంది? ఇఫ్ యూఆర్ ఇన్ స్లాబ్ ఆఫ్ లెస్ దాన్ 20 lakhs కంటే మీరు టర్న్ ఓవర్ తక్కువ ఉందనుకోండి, మీరు ఎవరికి ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. బట్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైతే 20 lakhs దాటిందనుకో, గవర్నమెంట్కి నువ్వు ట్యాక్స్ కట్టాలి. నువ్వు గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నావు, బట్ నువ్వు మాత్రం ఇక్కడ కస్టమర్తో ట్యాక్స్ కలెక్ట్ చేస్తలేదు అనుకో, నీకు లాస్ అవుతుంది. కాబట్టి అలాంటి టైంలో ట్యాక్స్ ఇస్ మ్యాండేటరీ. 20 lakhs లోపల ఉంటే నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్. షిప్పింగ్ అనేది నీ కోసం. ఈ షిప్పింగ్ ఆప్షన్ చేయకపోతే ఏమవుతుంది, నువ్వు హైదరాబాద్లోనే అల్వాల్ అనేది చాలా దూరం, యూఆర్ ఇన్ పంజాగుట్ట, నువ్వు అంత దూరం డెలివరీ చేస్తావు, కస్టమర్ ఆర్డర్ చేసిండు, మేబీ హీ మేడ్ ద పేమెంట్, కానీ నువ్వు అక్కడ చేయవు. అప్పుడు ఏమవుతుంది, సారీ బై మేము చేయలేమని మాట్లాడి మళ్ళీ ఆయనకు రీఫండ్ చేయాలి. ఇవన్నీ లొల్లులు ఎందుకు? కాబట్టి షిప్పింగ్లో ఏ ఏరియా చేస్తున్నావో వాటిని ప్రాపర్గా పెట్టేసుకుంటే అయిపోతుంది. కాబట్టి రియల్ బిజినెస్ ఉన్నప్పుడు మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ప్రాక్టీస్ కోసం అయితే జస్ట్ గో త్రూ దిస్, బట్ రియల్ బిజినెస్ ఉన్నప్పుడు మాత్రం వీటి మీద బాగా రీసెర్చ్ చేయాలి. ఓకే, క్లియర్ అండి? ట్యాక్స్ అండ్ షిప్పింగ్ ఇస్ క్లియర్? Yes, sir. ఎస్ సార్. Yes, sir. నెక్స్ట్ పేమెంట్స్లో మనం ఏం మాట్లాడుకున్నాం? ఆఫ్లైన్ పేమెంట్స్లో మనం క్యాష్ ఆన్ డెలివరీ అనేది పెట్టేసుకున్నాం. సింప్లెస్ట్ ఫామ్. టు స్టార్ట్ విత్ ఎనీ స్మాల్ బిజినెస్ బెటర్ షుడ్ గో ఫర్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే మీకు సేల్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే నువ్వు ఒక బిజినెస్ పెట్టినావు, ఓకే, ఏదో షాప్ పెట్టినావు, ఏదో పేరు పెట్టేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మాలి కదా వాడు. నువ్వు డైరెక్ట్ పేమెంట్ మెథడ్ పెట్టేసినావు అనుకో, అమ్మో నేను పేమెంట్ కడతా, ఇది ఇస్తాడా లేదా? ఇప్పుడు ఈవెన్ వెన్ ఐ బై సమ్ టీ-షర్ట్స్ ఆన్లైన్, ఐ విల్ పుట్ సిఓడి ఓన్లీ. అది ఎంత పెద్ద కంపెనీ అయినా నేను సిఓడి పెడతా, ఎందుకంటే నాకు వాడి మీద డౌట్, వాడు వస్తాడా రాడా అని. ఓకే, తర్వాత వాడికి నా మీద డౌట్, కస్టమర్ మీద కూడా, వీడు అంత దూరం వచ్చినాక వీడు ఫోన్ లేపుతాడా లేదా అని. వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళు పెడతారు, మన టెక్నిక్స్ మనం చేస్తాము. సో న్యూ కంపెనీ ఎవరు నమ్మరు కాబట్టి బెటర్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేసుకోండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మేబీ అవుట్ ఆఫ్ 10 సేల్స్ 2 to 3 ఫ్రాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాడు ఫోన్ లేపకపోవడము, అది లేదంటే ప్రోడక్ట్ వాడి బాగాలేదని చెప్పడం, కానీ కొన్ని ఉంటాయి.
బట్ యాజ్ అ సెట్ బిఫోర్, బిజినెస్ అన్నాక అన్ని పెట్టేసుకోవాలి, అన్ని తీసుకోవాలి. స్టార్టింగ్లో అది పెట్టండి, బట్ కొద్దిగా నీకు బిజినెస్ మీద అవగాహన వచ్చింది, నాకు సేల్స్ కావాలన్నప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా పేమెంట్ గేట్వేలు పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం సేల్స్ తగ్గుతుంది కానీ నీకు పైసలు వస్తుంది, నీకు మోటివేషన్ వస్తుంది, దెర్ విల్ బి నో ఫ్రాడ్ ఆర్డర్స్, హ్యాపీలీ యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఇక్కడ మల్టిపుల్ పేమెంట్ మెథడ్స్ ఉన్నాయండి. పేపాల్, యూఎస్కి అయితే పేపాల్ యాక్టివేట్ చేయండి, ఓకేనా. పేపాల్ అనేది ఒక అకౌంట్. మన ఇండియాలో ఈ జీపేలు, ఫోన్పేలు ఇవన్నీ లేనప్పుడే యూఎస్లో పేపాల్ అనే అకౌంట్ ఉందన్నమాట ఇంతకుముందే. ఓకే, సో మీ జీమెయిల్ ఐడి తోటి మీరు పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, మీ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయాలి. లింక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మీ ఈమెయిల్ ఐడి కొట్టేసి అమౌంట్ కొట్టేస్తారు. విత్ ఇన్ 1 డేలో మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు, మీ బ్యాంక్ అకౌంట్లకు పైసలు వస్తాయి అన్నమాట. టిపికల్ యూఎస్ ఫ్రమ్ ద పాస్ట్ 40 to 50 years నుంచి పేపాల్ వాడుతున్నారు. బట్ యంగ్స్టర్స్ ఇప్పుడైతే ఎవరైతే జెన్జీస్ ఉన్నారో యూఎస్లో, వాళ్ళు పేపాల్ వాడరు, దే ఫీల్ పేపాల్ ఈజ్ అవుట్డేటెడ్ అనమాట. కాబట్టి అంతకంటే సీనియర్ సిటిజన్స్ పేపాల్ వాడతారు. కాబట్టి ఇట్స్ బెటర్ యూ కెన్ యాక్టివేట్ ఇట్. మీరు అందరు కూడా ఈరోజు పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. వై అంటే సడన్గా మీకు ఒక యూఎస్ క్లయింట్ వచ్చింది అనుకోండి, యూఎస్ క్లయింట్ పేమెంట్ ఎట్లా చేస్తాడు, మీకు రెమిటెన్స్ అని ఉంటుంది, మీ అకౌంట్ నెంబర్ ఇస్తారు, కొంచెం ప్రాసెస్. దానికంటే ఈజీగా అయిపోవాలంటే పేపాల్ అకౌంట్ ఈజ్ ద బెస్ట్ వన్. కాబట్టి క్రియేట్ చేసుకుని ఉంటే బాగానే ఉంటుంది. మీరు జస్ట్ పేపాల్కి వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేయండి, దీనికి ఎలాంటివి ఏమీ అవసరం లేదు. దట్స్ వై ఇట్స్ ఈజీ. ఫర్ ఇంటర్నేషనల్ పేపాల్ ఇస్ బెస్ట్. నెక్స్ట్, జెన్జీస్, యూఎస్లో ఉన్న జెన్జీస్ పేపాల్ అంత వాడరు, అలాంటప్పుడు ఏంది, స్ట్రైప్ అనే అకౌంట్ ఉంటుందండి. ఈ స్ట్రైప్ని వాడండి, చాలా బాగుంటుంది. సో లెట్ మీ ఓపెన్ దిస్. Like this. Right. Stripe. స్క్రీన్ కనిపిస్తుందా గైస్? ఎస్ సార్. ఎస్ సార్. దిస్ ఈస్ స్ట్రైప్. అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ఈజీ అండి, ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే. ఇక వన్స్ యూ క్రియేట్ అన్ అకౌంట్, మీకు ఏ కస్టమర్ డేటా సేవ్ అయిపోతుంది, ఫ్రమ్ వేర్ దే ఆర్, అలా పేమెంట్ ఏంటి అనేది మొత్తం మనకు తెలిసిపోతుంది. అయితే ఇక్కడ ఛార్జెస్ అని ఏంటంటే వాళ్ళు 1% to 3% ఛార్జ్ చేస్తారు ఎవ్రీ ట్రాన్సాక్షన్ మీద. చూడండి, ఫర్ కార్డ్ ఇష్యూడ్ ఇన్ ఇండియా 2%, అవుట్ సైడ్ ఇండియా 3% ఛార్జింగ్. ఇది కామన్ అండి, ఏ అకౌంట్స్ అనే విధంగా చేస్తే. కాకపోతే ఈ స్ట్రైప్ వాడాలి అని అంటే అంత ఈజీ కాదు. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యరు. ఈ లెవెల్లో పేపాల్ అయితే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ డెఫినెట్గా దీస్ పీపుల్ విల్ ఆస్క్ యువర్ బిజినెస్ ఇన్ఫర్మేషన్. మనం బిజినెస్ చేస్తున్నామంటే ఇండియాలో లీగల్గా సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ కావచ్చు, పార్ట్నర్షిప్ కానీ, ఎల్ఎల్పి కానీ, ఈ విధంగా సర్టిఫికేట్స్ ఉండాలి, అవి ప్రొవైడ్ చేయాలి. అప్పుడే వాళ్ళు దీన్ని యాక్టివేట్ చేస్తారు. ఒక 2 to 3 days టైంలో యాక్టివేట్ అయిపోతుంది. ఎవరైనా సీరియస్ మీ క్లయింట్ వచ్చినప్పుడు దే ఆర్ డూయింగ్ బిజినెస్ మీన్స్ వాళ్ళకు ఉంటాయి, ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా బిజినెస్ రిజిస్ట్రేషన్ ఉంటేనే అవుతుంది, లేకపోతే కాదు. అందుకే మీరు ఆప్షన్గా ఏం పెట్టుకోండి, సిఓడి కానీ ఈ ఆప్షన్స్ అనేది పెట్టుకుంటే బెటర్, అది అయిపోయే లోపల. 1 second guys, just one important call. రైట్ గైస్, సో దిస్ ఇస్ అబౌట్ ద స్ట్రైప్ అండి. మీరు ట్రై చేయండి ఈరోజు అకౌంట్ క్రియేట్ చేయడానికి. లెట్ మీ నో టుమారో, మిమ్మల్ని ఏమేమి అడుగుతుందో నాకు చెప్పండి. బట్ ఇండియాలో అంటే ఈవెన్ యూ కెన్ యూస్ దిస్ ఫర్ ఇండియా యాజ్ వెల్, బట్ మన ఇండియన్ కూడా ఒకటి తయారు చేసింది కాబట్టి వీ కెన్ యూస్ దిస్ ఇండియన్ బేస్డ్ కంపెనీ రాజర్ పే.
దీనికైనా కూడా ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ కావాల్సిందే. ఇప్పుడు మనము ఓడిఎంటికి వాడుతుంది రాజర్ పేని వాడుతున్నాం. ఇక్కడ రాజర్ పే ఏంటంటే కస్టమర్ కెన్ పే యూజింగ్ అ కార్డ్, యూపీఐడి, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్స్ వెరీ ఈజీ. ఎనీ స్మాల్ బిజినెసెస్ నుంచి బిగ్ బిజినెస్ వరకు అందరు కూడా వాడచ్చు. చాలా చాలా బాగుంటుంది. సో మీరు డెఫినెట్గా రేపు వచ్చేటప్పుడు ఈ అకౌంట్ క్రియేట్ చేసి రండి. అండ్ ఐ విల్ షో యూ వన్ సెట్టింగ్ అయ్యా. ఇక్కడ ఈ స్ట్రైప్ కదా, ఇక్కడ ఇన్స్టాల్ అని బటన్ కనిపిస్తుంది కదా, మీరు ఇది ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఒక ప్లగిన్ ఇన్స్టాల్ అవుతుంది మీకు. ఎట్ ద సేమ్ టైం స్ట్రైప్ అకౌంట్ క్రియేట్ చేయమంటుంది. సో ఆటోమేటిక్గా స్ట్రైప్ అకౌంట్ క్రియేట్ అవుతుంది, ప్లగిన్ ఇన్స్టాల్ అవుతుంది. మీకు క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ ప్లేస్లో ఇక్కడ చెక్అవుట్లో ప్రస్తుతానికి మన క్యాష్ ఆన్ డెలివరీ మాత్రమే ఉండే కదా, అది కాకుండా మీకు యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఆ ఆప్షన్స్ అన్నీ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంటాయి. దాంతోపాటు మీరు ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు కదా, అందులో అమౌంట్ కూడా పడిపోతుంది. స్ట్రైప్ కాకుండా మీరు రాజర్ పేని ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ మోర్ పేమెంట్ ఆప్షన్స్ అని ఉంది. ఇక్కడ చూడండి రాజర్ పే ఉంది, ఇది ఇన్స్టాల్ చేయండి. ఇక్కడ ప్లగిన్ ఇన్స్టాల్ అవుతుంది, మిమ్మల్ని అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది. దెన్ రాజర్ పే ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చు. నేను ఒక శాంపుల్ చూపిస్తాను మీకు. కెన్ యూ సీ దిస్ పేమెంట్ ఆప్షన్ అండి? అందరికి కనిపిస్తుంది అది? Yes, sir. యా. సో ఇక్కడ పేమెంట్స్ని క్లిక్ చేసినప్పుడే మనం కస్టమైజ్గా చేసాం. 45 days, 3 months కోర్స్, 6 months కోర్స్. ఎక్కడికి వెళ్ళాను నేను ఇప్పుడు? యూఆర్ఎల్ ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు? రేజర్ పే. రాజర్ పేకి వెళ్ళింది కదా. రేజర్ పే. అయితే రాజర్ పేలో ఎప్పుడైతే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో ఇక్కడ మనం పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. పేమెంట్కి సంబంధించింది కస్టమైజ్డ్ చేసుకోవచ్చు. రేపు చూపిస్తాం మీకు. ఇక చూడండి పేమెంట్ పేజెస్ అని వచ్చింది ఇప్పుడు. ఇగో పేమెంట్ పేజెస్. ఆ విధంగా ఒక పేజ్ క్రియేట్ చేశాను అనమాట. అది నా వెబ్సైట్ నుంచి లింక్ ఇచ్చేసాను. ఇప్పుడు కస్టమర్ ఏంటి, ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఇగో షీ వాంట్ టు మేక్ ది పేమెంట్. పే. చూడు ఇక్కడ అన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. నేను ఇక్కడ ఏం చేశాను, రాజర్ పే అకౌంట్ క్రియేట్ చేసుకొని లింక్ చేసేసుకున్నాను. ప్లగిన్ కూడా వాడుతున్నాను కాబట్టి వచ్చింది ఇక్కడ. చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. యూపీఐ ఉంది, కార్డ్ ఉంది, ఈఎంఐ కూడా ఉంది. ఎవరైనా క్రెడిట్ కార్డు వాడితే ఈఎంఐ ద్వారా ఇవన్నీ బిల్టిన్గా వచ్చేస్తున్నాయండి. సో ఇది ఒక సాస్ ప్రోడక్ట్ రాజర్ పే అనేది. వాడు ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి అలాంటి స్మాల్ బిజినెస్కి అమ్ముతుండు. వాట్ హీ గెట్ 1% to 3% అండి. నేను ఎంత కష్టపడి మార్కెటింగ్ చేసుకొని బిజినెస్ చేస్తే నా లోపల వాడు 1 to 3% తీసుకుంటుంటే వానికి లాభమే కదా. ఇప్పుడు నాకేంది, నేను ఇండివిజువల్గా నాకు ఇవన్నీ చేయడం నాకు ఇష్టం లేదు. ఇట్స్ బెటర్ ఐ యూజ్ దిస్. దట్స్ వై ఈజ్ మేకింగ్ మనీ. క్యాష్ ఆన్ డెలివరీ అయితే మనం ₹1 కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. బట్ క్యాష్ ఆన్ డెలివరీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి విల్ యూజ్ దిస్. ఓకే రైట్. సో వాట్ యు డూ ఇస్ టుడే ట్యాక్స్, షిప్పింగ్ గురించి బ్రౌజ్ చేయండి, నాలెడ్జ్ పెంచుకోండి. మీరు ఎట్లా జస్ట్ శాంపుల్ అకౌంట్ కాబట్టి టెస్ట్ చేయండి. బట్ సీరియస్ బిజినెస్ అయితే రీసెర్చ్ చేయండి. పేమెంట్స్లో మాత్రం ఐ వాంట్ యూ టు క్రియేట్ అ పేపాల్ అకౌంట్. మీకు ఫ్యూచర్కి మనకు వస్తుంది. దాంతోపాటు ఈ టైం ఉంటే స్ట్రైప్ చేయండి. బట్ రాజర్ పే మాత్రం కంపల్సరీ అకౌంట్ క్రియేట్ చేయండి. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యూర్ ఫేసింగ్, వాట్ సర్టిఫికేట్ దేర్ ఆస్కింగ్ అనేది నాకు రేపు చెప్పండి. అంటే పేపాల్ సర్టిఫికేట్ అడగదు కదా? పేపాల్ పేపాల్లో సర్టిఫికేట్ ఏం అడగదు కదా? ఏం అడగదు. పేపాల్ ఈజ్ వెరీ ఈజీ టు డూ ఇట్. రైట్. సార్ యుఎస్ లో కూడా ఈ రాజర్ పే చేస్తుందా సార్? రాజర్ పే ఇస్ నౌ ఇంటర్నేషనల్, ఇండియన్ బేస్డ్ కంపెనీ, ఇంటర్నేషనల్ కూడా పనిచేస్తుంది. ఓకే ఓకే సార్. అంటే యాక్చువల్గా ఇప్పుడు చర్చి వాళ్ళు ఒక అతను ఉన్నారు సార్, ఆయన ఓన్లీ పేమెంట్ మెథడ్ యాడ్ చేయమని అంటున్నారు నాకు ఎప్పటి నుంచో, కానీ నేను చేయలేదు. ఆయనకు పేపాల్ చేస్తే సరిపోతుందా సార్? పేపాల్ చేస్తే అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. అయితే సార్. పేపాల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పాను కదా, నేను నా క్లయింట్కి ఆర్డర్ B2 సప్లైకి ఇనిషియల్గా వాళ్ళకి అసలు ఏం తెలియదు. నేనే పేపాల్ అని చెప్పిండు, పేపాల్ యాక్టివేట్ చేసిన. మార్కెటింగ్ మంచిగా వస్తుంది కానీ సేల్స్ అనేది పెరుగుతలేదు. నాకు అప్పుడు నేను రీసెర్చ్ చేశాను, ఎందుకో స్ట్రైప్ యాక్టివేట్ చేశాను. సో పర్ డే మాకు దాదాపు $10,000 to $20,000 సేల్స్ పెరిగింది. సో అరే ఇది ఒక్కటి లేకపోవడం ఇంతగానం అనిపించినట్టు స్టార్ట్ విత్ పేపాల్తో స్టార్ట్ చేయండి. ఇమీడియట్గా రీసెర్చ్ ఆన్ స్ట్రైప్ యాజ్ వెల్. వాళ్ళు యూఎస్లో ఉంటే బెటర్, యూ కెన్ యూజ్ స్ట్రైప్.
వాళ్ళకు సరిపోతుంది అది. ఓకే ఓకే సార్. అంటే వాళ్ళకు చర్చి వాళ్ళకు ఫండ్స్ వస్తాయి కదా సార్. మ్మ్. సో వాళ్ళు ఫండ్ అంటే లైక్ డైరెక్ట్ వెబ్సైట్ లో పోయి ఫండ్స్ రైజ్ చేస్తారంట. ఓకే ఓకే, స్ట్రైప్ బార్డ్ అంటే బెటర్. ఓకే ఓకే సార్. రైట్. ఓకే, సో మిగతా ఈ ఆప్షన్స్ అన్ని కూడా చెక్ చేయండి. వాట్ ఆర్ దిస్? ఐ జస్ట్ గో త్రూ వెరీ ఫాస్ట్. చూడండి కొన్ని సెట్టింగ్స్. ఎనేబుల్ గెస్ట్ చెక్అవుట్ అంటే వాడు అకౌంట్ క్రియేట్ చేయకున్నా కూడా నేను చెక్అవుట్ ఇస్తా అంటాడు, వద్దు అనుకుంటే తీసేసి. ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈమెయిల్స్, ఇప్పుడు కస్టమర్ ఒక ఆర్డర్ చేసిండు, ఆర్డర్ చేసినప్పుడు ఏ ఈమెయిల్ ఐడికి వెళ్ళాలి, క్యాన్సిల్ చేస్తే ఏంది, ఈ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. నీకు వద్దు బై న్యూ ఆర్డర్ క్యాన్సిల్ ఆర్డర్ అప్పుడు నాకు ఏం వద్దు అనుకుంటే నువ్వు తీసేసే, మేనేజ్ కొట్టి డిసేబుల్ చేసేసే. బట్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు గెట్ ఈమెయిల్స్. ఇంటిగ్రేషన్ ఇది ఏం అవసరం లేదు, ఫ్యూచర్లో ఏమైనా అవసరం వస్తుండొచ్చు, ప్రస్తుతానికి అయితే ఏం అవసరం లేదు. సైట్ విజిబిలిటీ, మీలో చాలామంది చెప్పాను కదా, మీది ఇంతకుముందు చెక్ చేస్తున్నప్పుడు లైవ్ కనిపిస్తలేదు, ఈ ఆప్షన్కి వెళ్ళినా అయిపోతుంది. WooCommerce సెట్టింగ్స్, సైట్ విజిబిలిటీ, కమింగ్ సూన్ ఉంది మీది, లైవ్ కొట్టండి. ఇప్పుడు చూడు కమింగ్ సూన్ అని బట్టి కొట్టారనుకోండి, అది వేరే వాళ్ళకి కనిపించదు అనమాట. అంటే మీరు ఇంకా ప్రాసెస్ ఉంది, షిప్పింగ్ మెథడ్, ట్యాగ్స్, రియల్ బిజినెస్ మీరు చేయలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే డోంట్ షో యువర్ వెబ్సైట్ టు ద క్లయింట్, అలాంటప్పుడు బై డిఫాల్ట్ కమింగ్ సూన్. బట్ అంతా ఉందంటే లైవ్ కొట్టేసాడు. స్టోర్ నేము, అడ్రస్, ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ ఆప్షన్స్ ఏం చేంజ్ చేయకండి, లెట్ ఇట్ బి లైక్ దిస్ ఓన్లీ. రైట్ గైస్, దిస్ ఈస్ అబౌట్ WooCommerce సెట్టింగ్స్ అండి. సో జనరల్, ట్యాక్స్, షిప్పింగ్, పేమెంట్, ఈ 3 అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఇఫ్ యూఆర్ రియలీ డూయింగ్ అ బిజినెస్. ఓకే, ఇప్పుడు కూపన్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, మీరు చాలా వరకు జొమాటో కానీ స్విగ్గీ కానీ ఇంకేదనుకో కూపన్స్ వాడారంటే ఎప్పుడన్నా మీరు? ఎస్ సార్. Yes, sir. యా, 20%, 30% ఇలాగా పర్సంటేజ్ వస్తుంది కదా. మీరు వాడిన కూపన్ల పేర్లు చెప్పండి. డిఫరెంట్ డిఫరెంట్ క్రేజీ నెంబర్స్ ఇస్తారు కదా, మీకు గుర్తున్న కూపన్ పేరు చెప్పండి. యా, ఫస్ట్ చెప్పండి. జొమాటో 20, స్విగ్గీ 50, ఈ విధంగా ఇస్తారు కదా. దివాళీ 20 అని ఈ విధంగా ఇస్తుంటాడు కూపన్ కోడ్. సో వాళ్ళు తయారు చేసుకోవచ్చు అనమాట అట్లా. సో లెట్ మీ ఓపెన్ కూపన్స్. మనం ఒక కూపన్ కోడ్ క్రియేట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, యాడ్ న్యూ కూపన్. ఇక్కడ కూపన్ కోడ్ పెట్టాలి. ఓకే, సో అజ్యూమ్ దట్ దివాళీ చేస్తున్నాం మనం. సో దివాళీ 50% అనుకుందాం. సో దివాళీ 50 అనేది మన కూపన్ కోడ్. ఓకే, సో 50% డిస్కౌంట్ ఫర్ దివాళీ. ఇది మన డిస్క్రిప్షన్ అంతే. ఇది ఇక్కడ డిస్కౌంట్ టైప్ ఫిక్స్డ్ కార్ట్ డిస్కౌంటా, పర్సంటేజ్ డిస్కౌంటా? పర్సంటేజ్ డిస్కౌంట్ ఎంత? 50% ఇస్తున్నాడు. ఇఫ్ యూ వాంట్, ఇఫ్ యూ గివ్ కెన్ గివ్ ఫ్రీ షిప్పింగ్. కూపన్ ఎక్స్పైరీ డేట్, ఇప్పుడు దివాళీ తర్వాత అయిపోవాలి కదా, అప్పుడు ఇది డిజేబుల్ అయినా చేయండి, లేదంటే ఎప్పుడు ఎక్స్పైరీ చేయాలో అప్పుడన్నా చేసేసేయండి. ఓకే, పబ్లిష్. ఇప్పుడు చెక్ చేద్దాం ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేద్దాం. So I'm selecting this product, add to cart, view cart. ఇక్కడ కూపన్ కనిపిస్తుందండి ఆప్షన్ మీకు? Yes, sir. యా, ఇక్కడ మీకు కొత్తగా ఏం ఆప్షన్ కనిపిస్తుంది? ఇది ఎందుకు వచ్చింది? ఇది GST. GST. నేను ఎక్కడ ట్యాక్స్ లో ఎంత పెట్టాను అమౌంట్? Excluded. ఎంత పర్సెంటేజ్ పెట్టాను? ఇది 18%. 18% 18%. అప్లై అయింది కదా ఇది. నేను చెప్పాను కదా ఇవి అవసరం లేదు మనకు, కానీ నువ్వు రియల్ బిజినెస్ చేస్తున్నావు, నువ్వు గవర్నమెంట్కి నువ్వు ట్యాక్స్ కడుతున్నావు, నువ్వు ఇక్కడ కస్టమర్తో ఛార్జ్ చేయలేదంటే నీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అది చేసుకుంటే మంచిది మనకు. రైట్, ఇక్కడ కూపన్లో నేను ఆ కూపన్ కోడ్ పేస్ట్ చేస్తున్నాను అండి.
మనది ఏముంది దివాలి, ఇట్స్ బెటర్ వి కాపీ ప్రాపర్లీ. ఇప్పుడు ఎంత కావాలండి కాస్ట్ ఇది? హౌ మచ్ ఇట్ షుడ్ బి? ఇందులో హాఫ్ కావాలి. half, చూద్దాం చూద్దాం అప్లై చేద్దాం. 1525. అయిందా? yes, sir. ఈ మెయిన్ కాస్ట్ లో తగ్గి ప్లస్ దానికైతే నీకు షిప్పింగ్ పడుతుంది, జిఎస్టీతో పడుతుంది. టోటల్ కాస్ట్ ఇది. నీ మెయిన్ కాస్ట్ మీద 50% తగ్గింది, దెన్ దానికి జిఎస్టీ యాడ్ అయ్యి దిస్ ఇస్ ద ఫైనల్ ప్రైస్. సో కూపన్ కోడ్ వర్కౌట్ అవుతుందా? Yes, sir. రైట్, ఓకే. ఇంకా ఈ కూపన్ కోడ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇది నేను సింపుల్గా చేశాను. ఇక్కడ ఇంకా చూడండి, యూసేజ్ రిస్ట్రిక్షన్, మినిమం స్పెండ్. కొన్నిసార్లు ఏం చేస్తారు, వాడు అట్లీస్ట్ ఒక 3000 రూపాయలు స్పెండ్ చేస్తేనే నేను ఇస్తా. ఓకే, ఇంకా నీకు మల్టిపుల్ కూపన్స్ ఉన్నాయంటే ఓన్లీ ఒకటే కూపన్ వర్కౌట్ అయ్యే ఆప్షన్ ఉంది. తర్వాత ఏ ప్రోడక్ట్ మీద నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు, ఏ ప్రోడక్ట్ క్యాటర్ మీద కూపన్ ఇవ్వాలనుకుంటున్నావు, ఈ ఆప్షన్స్ అని ఉన్నాయి. నెక్స్ట్ యూసేజ్ లిమిట్, యూసేజ్ లిమిట్ పర్ కూపన్. ఇప్పుడు ఈ కూపన్ కంపెనీ 50% డిస్కౌంట్ ఇచ్చి అన్లిమిటెడ్ ఇచ్చింది అనుకో, ఒక్కరోజు 1,00,000 మంది ఆర్డర్ చేశారు అనుకో, చాలా లాస్. కాబట్టి వీడు ఏం చేస్తాడు తెలివిగా, మేబీ 100 ఆర్ 200 కూపన్స్ ఇస్తాడు. తర్వాత 200 కూపన్స్ తర్వాత ఇది వర్కౌట్ కాదు. ఓకే, దీస్ ఆర్ ద ఆప్షన్స్. మీరు రియల్గా బిజినెస్ చేసేటప్పుడు ఈ ఆప్షన్స్ అనేది వాడుకోండి. ఓకే, ఎనీ క్వశ్చన్ సోఫా? నో సార్. చలో, వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాము. క్యాష్ ఆన్ డెలివరీ ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాము. ఈరోజు పేమెంట్ గేట్వే, పేపాల్ కానీ, స్ట్రైప్ కానీ, రాజర్ పే వాడాలి, మిమ్మల్ని చేయమని చెప్పాను, చెయ్యండి. దాంతోపాటు కూపన్స్ కూడా ఏ విధంగా అప్లై చేయాలో నేర్చుకుంటాం. తర్వాత కస్టమర్స్ నుంచి ఎప్పుడైతే ఆర్డర్స్ వస్తాయో మనకు, ఇక్కడ చూడండి, ఇక WooCommerceలో ఆర్డర్స్ అనే ఆప్షన్ ఉంది. మనకు వచ్చిన ఆర్డర్స్ అని ఇక్కడ కనిపిస్తాయండి. వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మనకి ఈ విధంగా కనిపిస్తుంటాయి. సో వాళ్ళ డేటా కూడా మనకు సపరేట్గా కస్టమర్స్ అనే ఆప్షన్లో మనకు సేవ్ అయిపోతుంది. దీన్ని మనం నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్కి వాడుకుంటాం. కామర్స్లో అదే బెటర్ అండి. మన దగ్గర కస్టమర్ డేటా అనేది మొత్తం వస్తుంది. ఆ డేటాని మళ్ళీ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఈమెయిల్ మార్కెటింగ్, ఎందుకంటే ఒకసారి ప్రోడక్ట్ కొన్నాడంటే మనం వీ కెన్ పిచ్ హిమ్ అగైన్. మళ్ళీ కూడా ఏదైనా సేల్ వచ్చినప్పుడు కానీ పిచ్ చేస్తే ఈజీగా 10 to 50% సేల్ వస్తుంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్. ఓకే, సో నిన్న డిజైనింగ్ నేర్చుకున్నామండి. ఇవాళ మెయిన్ రియల్గా బిజినెస్ పెట్టినప్పుడు మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏమేమి చేసుకోవచ్చు అని చెప్పాము. ప్రాక్టీస్ చేయండి, రీసెర్చ్ చేయండి. చాట్ జీపీటీకి వెళ్ళి మీకు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా అడగండి. ఐ విల్ షో యూ వన్ ఎగ్జాంపుల్. మీకు డౌట్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలన్నది. చాట్ జీపీటీకి వెళ్ళాము అండ్ మీకు సెట్టింగ్స్లో షిప్పింగ్ ఉంది, షిప్పింగ్ సెట్టింగ్స్ ఉన్నాయి. షిప్పింగ్ కాకుండా క్లాసెస్, షిప్పింగ్ ఫ్లోన్స్, కాదులేండి. లెట్స్ టేక్ అప్ ద ట్యాక్స్ తీసుకుందాం. ఈ ట్యాక్స్ గురించే మాట్లాడదాం. స్టాండర్డ్ రేట్స్, యా, ఇదిగో స్క్రీన్ షాట్ తీసుకుంటాను నేను. ఇది హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకొని కమ్ బ్యాక్ టు చాట్ జీపీటీ. ఆ స్క్రీన్ షాట్ పేస్ట్ చేశాను అండ్ ఐమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. I created a e-commerce website with a WordPress WooCommerce plugin, and here is the column called tax. My target customers are India, but I'm a bit confused about how much tax should be taken. Is tax is based on the shipping address, or is it based on the Indian GST? I'm not understanding. Can you please explain in detail? ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఆ స్క్రీన్ షాట్ని ఆధారం చేసుకొని నువ్వు ఇచ్చిన కంటెంట్ని ఆధారం చేసుకొని నీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తుంది. దాన్ని మళ్ళీ ఫాలో అప్ క్వశ్చన్స్ అడుకుంటూ పోతే
మీకు ఆ టాపిక్ మీద ఫుల్ ఫ్లెజ్ నాలెడ్జ్ వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు పర్ఫెక్ట్ డిజిటల్ మార్కెటర్ కావాలి, ఒక ఏజెన్సీ స్టార్ట్ చేయాలి అంటే మాత్రం ఈ ఈ విధంగా చదవడం నేర్చుకోవాలి. అఫ్ కోర్స్ ఇట్స్ రియలీ టఫ్ ఫర్ యూ. ఇంతగానం చదవాలంటే స్టార్టింగ్లో బోర్ కొడుతుంది. చదవంగా మీ బ్రెయిన్ రెడీనెస్ వస్తుంది. యూ వాంట్ బి ఎ గ్రేట్ డిజిటల్ మార్కెటర్, దిస్ ఈస్ మ్యాండేటరీ. దిస్ ఈస్ రియలీ మ్యాండేటరీ. ఒకసారి చూద్దాం. ఇఫ్ యూ లుకింగ్ అట్ WooCommerce settings tax standard rates, important point. WooCommerce does not auto apply Indian GST rules by itself. It simply applies whatever rates you enter based on the address rule you choose. So here how it actually works in India. In India, GST based on the place of supply, customer location. For most normal product sales in India, GST depends on where the customer is located, shipping destination, not your website with their IP. Practical GST logic. Customer shipping to Telangana, same state, charge CGST plus SGST. Example, 9% CGST, 9% SGST, 18% total. Customer shipping to Karnataka, Maharashtra, any other state, different state, charge IGST. Example, 18% IGST. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇది సెంట్రల్ జిఎస్టీ అండి, ఇది స్టేట్ జిఎస్టీ. తెలంగాణ ఉంటే ఏం కాదు, కానీ వేరే ఉందనుకోండి, అప్పుడు డెఫినెట్గా ఈ విధంగా చేయాలని చెప్తున్నాడు. సో ట్యాక్స్ ఈస్ బేస్డ్ ఆన్ ద షిప్పింగ్ అడ్రస్ ఇన్ మోస్ట్ ఈకామర్స్ క్లాసెస్. సో ఈ విధంగా ఇప్పుడు నాకు కూడా ఇంత నాలెడ్జ్ లేదు. వాట్ ఐ డూ ఈస్ దాని ఫాలోఅప్ క్వశ్చన్స్ అడుకుంటా ఐ ట్రై టు గెట్ మోర్ నాలెడ్జ్ ఆన్ దీస్ థింగ్స్. కాబట్టి ఇది మ్యాండేటరీ. బీయింగ్ అ డిజిటల్ మార్కెటర్గా చాలా లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాను చదవాలి, అప్పుడు నాలెడ్జ్ వస్తుంది. ఒకప్పుడైతే మేమేం చేయాలి, తెలిసిన వాళ్ళని అడగడం కానీ, సిఎన్ కాంటాక్ట్ కావడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ChatGPT వచ్చినాక ఎవ్రీథింగ్ ఈజ్, నీకు కావాల్సింది క్వశ్చన్ అడిగే ఇది నీకు వచ్చి ఉండాలి, ప్రాంప్ట్, వచ్చిన ఆన్సర్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే చాలు. దట్స్ ఇట్. అండ్ ఆస్క్ ఫాలోఅప్ క్వశ్చన్స్. ప్రతి టాపిక్ మీద మీకు నాలెడ్జ్ వస్తుంది. క్లియర్? Yes. Yes, sir. రైట్. sir. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఈరోజు మన స్టూడెంట్ ఒక అతనికి జాబ్ వచ్చింది. అందులో అదొక కంపెనీ అన్నమాట. వాళ్ళు ఏఐ మీద వర్క్ చేస్తున్నారు. ఐ రియలీ లైక్ ద కంపెనీ, చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఐ ఓపెన్ ద కంపెనీ యాజ్ వెల్. INOIRA. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఏం చేస్తాం మనం డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అంటే? ఏం సర్వీస్ ఇస్తామండి? వాట్ సర్వీసెస్ వి గివ్? యా, SEO, Google Ads, WordPress web designing. ఈమెయిల్ మార్కెటింగ్. SEO services. కదా డౌన్ ద లైన్ 3 yearsలో మొత్తం డిజిటల్ మార్కెటింగ్తో పాటు ఏఐ ఏజెన్సీస్ వస్తాయి. ఓకే, ఈ కంపెనీ అదే అనమాట. మీరు అంతే దీన్ని బాగా అర్థం చేసుకోవడం తెలుస్తుంది ఏం చేస్తుంది. ఏఐ అనలిటిక్ అండ్ డెసిషన్ ఇంటెలిజెన్స్, ఏఐ వెబ్సైట్ డెవలప్మెంట్, ఏఐ డిజిటల్ మార్కెటింగ్, ఏఐ స్ట్రాటజీ రోడ్ మ్యాప్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఇవన్నీ మేము చేస్తున్నామని చేస్తున్నారు కూడా. చూడండి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఏఐని ఏ విధంగా వాడుతున్నారు. ఆటోమేట్ KYC ప్రాసెస్, యాక్సిలరేట్ కంప్లైన్సెస్ అండ్ ఎన్హాన్స్ కస్టమర్ సపోర్ట్ విత్ సెక్యూర్ AI డ్రివెన్ బ్యాంకింగ్ సొల్యూషన్స్. ఇవన్నీ రిపీటెడ్ ప్రాసెస్ ఉంటాయి, దాన్ని మొత్తం ఆటోమేషన్ చేసేసారు. హెల్త్ కేర్లో చూడండి, స్ట్రీమ్ లైన్ క్లెయిమ్స్, సింప్లిఫై పేషెంట్ ఆన్బోర్డింగ్ అండ్ ఆటోమేట్ క్లినికల్ వర్క్ ఫ్లో టు ఇంప్రూవ్ కేర్ అవుట్కమ్స్. ఇక్కడ ఎట్లుంటుంది, ఇన్పేషెంట్గా వచ్చి ఒకసారి అవుట్ పేషెంట్ వచ్చి ఇన్పేషెంట్గా అయ్యింది అనుకోండి, ఆయన ఆన్బోర్డింగ్ కావాలి కదా, ఇవన్నీ కూడా AI ద్వారా ఆటోమేట్ చేస్తున్నారు. సో దట్ క్లెయిమ్స్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది తక్కువ అవుతుంది. డెఫినెట్గా నువ్వు ఇది చేసావు అనుకో, ఒక హాస్పిటల్కి నచ్చి చేయించుకుంది అనుకో, ఆయన ఇంకొకరికి రిఫర్ చేస్తాడు. రిటైల్ అండ్ ఈకామర్స్లో ఏం ఎట్లా వాడతారు? ఆప్టిమైజ్ ఆర్డర్స్, ఇంప్రూవ్ ఇన్వెంటరీ అక్యురసీ అండ్ డెలివర్ పర్సనలైజ్ మార్కెటింగ్ టు బూస్ట్ రెవెన్యూ. సక్సెస్ స్టోరీస్ అంటే చూడండి, ఇక్కడ బ్యాంకింగ్లో ఏ విధంగా సక్సెస్ చేశారు, ఫైనాన్షియల్ సర్వీసెస్లో. సో ఈ కంపెనీలో జాబ్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఇప్పుడే వెరీ ఫ్యూ కంపెనీసే ఉన్నాయి ఇండియాలో, దట్టు హైదరాబాద్లో చాలా తక్కువ కంపెనీస్ ఉన్నాయి. ఇలాంటి కంపెనీలో 1 year పనిచేసాం అనుకో, ఈజీగా 1 lakh to 2 lakh సాలరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంత ఫ్యూచర్లో. కాబట్టి ఎందుకు చెప్తున్నా ఈ ఎగ్జాంపుల్ అంటే,
ఆ అబ్బాయికి జాబ్ వచ్చిందంటే 3 months కోర్స్ చేశాడు, 2 months ఇంటర్న్షిప్ చేశాడు, నా ఏఐ క్లాసెస్ విన్నాడు. ఈస్ టెల్లింగ్ ద సేమ్ థింగ్ సార్. ఏఐ క్లాసెస్ చాలా బాగా వెళ్ళిపోయినాయి. 3 rounds ఇంటర్వ్యూ అయిందంట. ఫస్ట్ రౌండ్ నార్మల్, సెకండ్ రౌండ్ చాలా క్వశ్చన్స్ అడిగారంట స్ట్రాటజీ. థర్డ్ రౌండ్ ఏం చేశారంట, ల్యాప్టాప్ ఇచ్చారంట. ల్యాప్టాప్ ఇచ్చి బాబు నువ్వు ఒక వీడియో తయారు చేయి, ప్రాంప్ట్ బేస్గా నీకు తెలిసిన ఏఐ టూల్ వాడుకొని వీడియో తయారు చేసి అని చెప్పారు అనమాట. వాళ్ళు ఒకటి చెప్పారు ఈ విధంగా ఇట్లా కావాలని. 10 to 15 minutes టైం ఇచ్చారు, చేశాడు. అందుకే హీ గాట్ ద జాబ్. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న ఏఐ టూల్స్ ఏమేమి వాడుతున్నావు నువ్వు, ఉమ్? నీకు ఏం తెలుసు అంటే మనం నేర్పించిన అన్నీ చెప్పిండు. కొత్త అప్డేట్ ఏముందంటే రీసెంట్గా నేను యూట్యూబ్లో క్లాడ్ గురించి పెట్టాను, ఆ క్లాడ్ గురించి చెప్పాడు. ఆబ్వియస్గా దేర్ ఇంప్రెస్డ్ అండ్ దే గివ్ ద జాబ్. ఈజ్ అ ఫ్రెషర్. ఓకే, సో ఈ రీసెర్చ్ స్కిల్ మ్యాండేటరీ. ఒక తెలియని టాపిక్, అసలు జిఎస్టీ మీద టాపిక్ తెలియకపోతే కూడా నువ్వు చాట్ జీపీటీని అడిగి తెలుసుకునే కెపాసిటీ ఉంటే జాబ్స్ ఈజీగా వస్తుంది, మీ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ సార్. ఎస్ సార్. Yes, sir. ఓకే, సో టాస్క్ మీకు, మీరు వచ్చేటప్పుడు రేపు నేను కమ్ బ్యాక్, ఆల్రెడీ మీరు వెబ్సైట్ చేశారు, నేను కొద్దిగా చూడాను, చాలామంది చూడలేకపోయాను. ఇప్పుడు సఫియా చూస్తుంది, మీవి డౌట్స్ టూ క్లారిఫై చేస్తుంది. సో ట్యాక్స్, షిప్పింగ్, పేమెంట్స్ మీద చెక్ చేయండి డేటా. పేమెంట్ దగ్గర మాత్రం పేపాల్ అకౌంట్ క్రియేట్ చేయండి, రాజర్ పే అకౌంట్ క్రియేట్ చేసుకుని రండి. తర్వాత కూపన్ కోడ్లో ఒక కూపన్ కోడ్ క్రియేట్ చేసి అది చెక్అవుట్లో వర్కౌట్ అవుతుందా లేదు చెక్ చేసి రండి. టుమారో మనం ఏం చేద్దామంటే ఈ వెబ్సైట్ని డిజైనింగ్ పరంగా చేద్దాం. ఒక ప్రాపర్ కామర్స్ వెబ్సైట్గా ఏ విధంగా డిజైన్, ఇప్పుడు ఓన్లీ షాప్ పేజ్ మాత్రమే కనిపిస్తుంది, అలా కాకుండా దీన్ని ప్రొఫెషనల్గా ఏ విధంగా డిజైన్ చేయాలో దాట్ విల్ బి లర్నింగ్. ఓకే.